హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. రేపు రంగం అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు పోతు విన్యాసుల జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సుప్రియ. మురళి, ఉదయం నుంచి చూస్తే అయితే నగరం అంతా బోనాలతో మారిపోతుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ మనకి అమ్మవారి నామస్మరణాలు వినిపిస్తున్నాయి. ప్రతి గల్లీ ప్రతి వాడల ముందు బోనాల ఉత్సవాలే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను లాల్ దర్వాజా దగ్గర ఉన్నాను. సో లాల్ దర్వాజా దగ్గర చూస్తే అయితే ఉదయం 4 గంటల నుంచే పూజలు మొదలైనాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా రద్దీ ఇంకా అలానే కొనసాగుతుంది. అయితే ఎటు విన్నా అమ్మవారిలో నామస్వరాలే మనకి వినిపిస్తున్నాయి. బోనాల సందర్భంగా అయితే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. అయితే అమ్మవారికి తెల్లజామున్నాయి మహా ఆరతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఉదయం 11 గంటలకైతే పట్టు వస్త్రాలు అందించనున్నారు. ఇప్పటికే రాజకీయ నేతలు కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి వచ్చిన భక్తులకి కూడా ట్రాఫిక్ కి కూడా సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా పగడ్బందీగా అయితే చర్యలు తీసుకున్నారు. ఆలయం దగ్గర కూడా చూస్తే విద్యుత్ దీపాలు అమ్మవారి ఆలయం అలంకరణ, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు కూడా సిద్ధం చేశారు. అయితే రేపు మధ్యాహ్నము రంగం అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు 118 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఆనవాయితీగా వచ్చిన బోనాల పండుగ ఇలానే కొనసాగుతూ ఉంది. అయితే ఈ రంగం కార్యక్రమం కూడా రేపు మధ్యాహ్నం కొనసాగనుంది. అయితే ఇక్కడ కూడా వచ్చిన భక్తులకి అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో కూడా ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఆలయం దగ్గర బోనాల గురించి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి అన్న చెప్పండి. వచ్చిన వాళ్ళ భక్తులకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే 118 ఏళ్ల నుంచి లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంతో ప్రత్యేకం. ఈ ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాలు చూడడానికి చాలా మంది వస్తుంటారు కదా. వచ్చిన భక్తులకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 3-4 క్యూ లైన్ సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మహిళలకు సపరేట్ క్యూ లైన్, జెంట్స్ సపరేట్ క్యూ లైన్, అదేవిధంగా బోనంతో కూడుకొని వచ్చే మహిళలు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి 1 గంట 2 గంటల వ్యవధిలోనే వారికి దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాలయ కమిటీ వాలంటీర్స్, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మిగతా అన్ని సిబ్బంది సహకారంతో అద్భుతంగా వాళ్ళకి మనీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా వారికి మన చెప్పల్ స్టాండ్స్ కానివ్వండి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భక్తులతో మనవి, హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు పేరుతో స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆ బస్సులను యూజ్ చేసుకొని అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా భక్తులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకొక 1-2 గంటలు అయితే కూడా రాజకీయ నాయకుల నేత వస్తుంటారు కదా, అలాంటి సమయంలో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే వాళ్ళు వచ్చిన సమయంలో ఎటువంటి ఇబ్బంది కాదమ్మా. ఇప్పుడు 4 సైడ్ నుంచి 4 క్యూ లైన్స్ లోపలికి వెళ్తున్నాయి. మన విఐపీ ఎంట్రీ ఇక్కడి నుంచి ఇచ్చాము. ఆ బ్యారికేడ్ నుంచి అక్కడి నుంచి విఐపీ ఎంటర్ అవుతారు. ఇంతకుముందే నాగేందర్ గారు చాలామంది విఐపీలు వచ్చి వెళ్ళారు కూడా. ఎటువంటి ఇబ్బంది కాదు. 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఆయనతో పాటు మన పొన్నం ప్రభాకర్ గారు, ఆయనతో పాటు అదేవిధంగా చాలామంది మంత్రులు మనకు వచ్చేస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం పలకడానికి దేవాలయ కమిటీ అన్ని సిద్ధం చేసింది. శివసత్తులకి టైమింగ్స్ ఎప్పుడు ఇచ్చారు? పోతరాజులు ఏ సమయంలో రాబోతున్నారు? ఇక్కడ రేపు రంగం కార్యక్రమం గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. శివసత్తులో కూడా గ్రీన్ ఎంట్రీ ఇస్తాము. డైరెక్ట్ బ్యారికేడ్ నుంచి విఐపీ ఎంట్రీ ఇస్తాము. రేపు వారికి అటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 12 గంటల ప్రాంతంలో పోతురాజు స్వాగతం, దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రంగ కార్యక్రమం, మన భవిష్యత్ ఎలా ఉంటుంది అని చెప్పే కార్యక్రమం రంగ కార్యక్రమం. 4 గంటల ప్రాంతంలో అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని లాల్ దర్వాజా మోడ్, షాలిమండ, చార్మినార్, మదీనా మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమంతో ఈ బోనాల ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
సో లాల్ దర్వాజా బోనాల దగ్గర చూస్తే అయితే మనకంతా కిటకిటలాడుతుందని చెప్పాలి భక్తులతోని. ఇక్కడ జరిగే కార్యక్రమాలకి కూడా చాలా మంది చూడడానికి నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. నగరవాసులే కాకుండా పలు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఆసక్తి చూపిస్తారని చెప్పాలి. అయితే లాల్ దర్వాజా అంటేనే ఒక చారిత్రకమైన బోనాలు అని చెప్పాలి. అయితే ఈ బోనాలను చూడడానికి కూడా చాలా మంది ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడికి రావడానికి. ఇక అమ్మల గన్న అమ్మ ఆదిపరాశక్తి బోనం నైవేద్యం సమర్పణ తెలంగాణలో ఒక పండుగ లాగా నిర్వహించుకుంటుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తూ ఉంటారు. డప్పుల చప్పులు, పోతరాజులు, శివసత్తుల విన్యాసాలతో మాత్రము నగరం అంతా ఈ రోజు మారిమోగిపోతుందనే చెప్పాలి. మనకి ఏ గల్లి చూసినా ఎక్కడ చూసినా కానీ మొత్తం మనకు డప్పు చప్పులు వినిపిస్తుంటాయి. అయితే ఇది మురళి ఇక్కడ నుంచి అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ సుప్రియ. రైట్, ఇక హైదరాబాద్ వ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎల్బీ నగర్లోని మహాల్ మైసమ్మ ఆలయానికి భక్తులు కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయ పూజారి రామ్మూర్తి శర్మ తెలిపారు. మరోవైపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. నిర్వహించుకుంటున్నాము. ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు, తర్వాత అర్చనలు అవన్నీ కూడా నిర్వహించాము. ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సర్వకోటి జనాలకందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని, చాలా చక్కగా వర్షాలు కురిసి పంటలు పండి వ్యవసాయం అభివృద్ధి చెంది సర్వకోటి ప్రాణులకందరూ కూడా చక్కటి ఆహారాన్ని అందించాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క బోనాల మహోత్సవ కార్యక్రమాన్ని మేము మనమందరం కూడా చాలా చక్కగా